ఓకే 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 జెండా సెట్ చేసిన అయిపోయినా పచ్చ జెండా శుభం. ఇక్కడ చూడండి మేడం, అలా చూడండి. ఈరోజు కొత్త అంబులెన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కురుపాం నియోజకవర్గానికి సంబంధించి తాడికొండ పిహెచ్సికి, భద్రగిరి సిహెచ్సికి రెండు కలిపి ఒక అంబులెన్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే నీలకంఠపురం ఒకటి, ముండింకల్లు ఒకటి, అలాగే దుడ్డుకల్లు, రేగిడి, వీటికి ఆ రెండుకి కలిపి ఒకటి, మొత్తం టోటల్గా 3 కొత్త అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు సీఎం గారు పుట్టినరోజు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా పేదలకి ఎంతో ఉపయోగపడే విధంగా, అంటే ఈరోజు చూసుకుంటే ఎంత కూటమి ప్రభుత్వం అన్నీ చేయడానికి ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే మరి గతంలో ఉంటే మరి ఏవి కూడా మరి రిపేర్తో ఉండేవి. అలాగే ఈరోజు అన్ని కూడా కొత్త అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా చక్కగా వినియోగించుకొని మరి అందరూ కూడా మరి వైజాగ్ వెళ్ళేసరికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ కూడా ఒకటి ఉంచడం జరిగింది. మరి ఇవన్నీ కూటమి ప్రభుత్వంలోనే వచ్చాక ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగులేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త అంబులెన్స్లు ఉపయోగించుకొని మరి చాలామంది పేదలకి ఇవి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి వినియోగించుకోవాలనేసి ఇక్కడే డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు కూడా మరి గతంలో అవన్నీ కూడా పాతవన్నీ కూడా పక్కన ఇచ్చేసేసి కొత్తవన్నీ కూడా మళ్ళీ వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సీఎం గారు పుట్టినరోజు, నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. ఎందుకంటే ఒక పండగ వాతావరణంలోనే జరుపుకోవడం జరిగింది.